హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్‌లో ఉన్నాం. మనతో పాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఈ మధ్య ఎక్కువగా మందకృష్ణ మాదిగ ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ మీద. అసలు ఆయన ఎందుకు వ్యతిరేకంగా మారాల్సి వచ్చిందంటారు? అది ఆయన్నే అడగాలి. కొద్ది రోజుల క్రితం పరేడ్ గ్రౌండ్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన మోడీని కూడా పిలవటం జరిగింది. ఆ ప్రభావంలో ఆయన పడ్డాడు. ఆ ప్రభావంలో ఉన్నందుకు ఆయన కాంగ్రెస్ను ఏ విధంగానైతే మోడీ కాంగ్రెస్ను దూషిస్తుండో ఆ విధంగా మందకృష్ణ మాదిగ కూడా కాంగ్రెస్ను దూషించే పనిలో పడ్డాడు. అది ఇవాళ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏంటంటే ఎక్కువగా షబ్బీర్ అలీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఏంటంటే సలహాదారుడుగా ఉండాలి, పొగడొద్దు మనుషుల్ని, అంటే సీఎం అయినా ఎవరినైనా పొగడొద్దు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఒక్క మంత్రి పదవి కూడా ముస్లిం సోదరులకు లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఎందుకు అని చెప్పేసి, అంటే ఎందుకు ఇంత దిగజారిపోయారు షబ్బీర్ అలీ అని చెప్పేసి కూడా అన్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఆయన కూడా మందకృష్ణ మాదిగ కూడా కొందరిని పొగుడుకుంటా, మోదీని పొగుడుకుంటా ఆ సమావేశంలో మాట్లాడింది మనం చూస్తాం. ఒకరిని పొగిడే వ్యక్తి మరొకరిని పొగడొద్దనేసి అనటం అనేది అది భావ్యం కాదు. ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి దాని గురించి. ముస్లిం అనేది క్యాబినెట్లో తీసుకోకపోవటానికి కారణాలు ఏంటో ప్రజలకు అందరికీ తెలుసు. ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్లో మైనార్టీలు అనేది ఎవరు లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా చేసి తీసుకోవాలని భావించినా కానీ వివిధ కారణాల వల్ల ఎమ్మెల్సీ లేదనేది అది ఇప్పటి వరకు కూడా పెండింగ్లో పడుతూ వచ్చింది. సో ఆ గ్యాప్ను అనేది తగ్గించడానికే షబ్బీర్ అలీని గారు కూడా క్యాబినెట్ హోదాలో ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవటం జరిగింది. వక్ఫ్ బోర్డును నియమించడం జరిగింది. మైనార్టీస్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది. సో ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం జరిగింది. ఒకవేళ శాసన మండలి సభ్యుల్లో ముస్లిమ్స్ ఎవరైనా ఉండుంటే తప్పకుండా అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేవారు. లేని పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకోమని కోరుతాడో ఆయన్నే చెప్పాలి, మందకృష్ణ మాదిగనే చెప్పాలి అది. సో తప్పకుండా భవిష్యత్తులో అనేది ముస్లింలకు అనేది ప్రాధాన్యత ఉంటుంది, ప్రాతినిధ్యం ఉంటుంది. అంతవరకు టైం బీయింగ్ అయితే వారికి అవకాశం ఇచ్చిండ్రు కదా. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ చేసిండ్రు, ఏవైతే చేయగలుగుతామో చేసిండ్రు. షబ్బీర్ అలీని అనేది ఆయన ఎక్స్పీరియన్స్డే కాబట్టి ఆయనను అడ్వైజర్గా కూడా తీసుకోవటం జరిగింది. సో అనవసరంగా విమర్శలను చేయకంటే వాస్తవ పరిస్థితులను తెలుసుకొని విమర్శ చేస్తే ప్రజలు అర్సి. ఇంకో మాట ఏంటంటే కేటీఆర్ గారు నిన్న TV9తో ఇంటర్వ్యూ ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. అయితే అందులో చాలా మాట్లాడారు. అందులో ఒకటి ఏంటంటే, మేము కాంగ్రెస్ ప్రభుత్వం లాగా పనికిమాలిన పనులు చేయలేదు, ఈ 10 ఏళ్ల పాటు మంచి పనులు చేశాము అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే పనికిమాలిన పనుల అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అందులో చాలా వరకు ఇప్పుడు బస్సు గురించి అయితే అందరికీ తెలిసిందే, మంచి పద్ధతి అనేసి. ఈవెన్ సిలిండర్ గురించి కూడా అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. కానీ కేటీఆర్ అట్లా అనేసరికి ఎందుకు అలా అన్నారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఆయనలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఆయనకి ఏం మాట్లాడుతుందో ఆయనకే తెలియకుండా పోతుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే 6 గ్యారంటీస్ ఇవ్వటం జరిగిందో వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అవి పలికిమాలినమైతే కావు కదా. 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వటం పలికిమాలినది అయితే కాదు కదా. 10 లక్షలకు అనేది ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం అది పలికిమాలినది కాదు కదా. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం అనేది అది పనికిమాలింది కాదు కదా. రైతు బంధులో కూడా చాలా మందికి అనేది ఇవ్వటం జరిగింది, ఇంకా కొందరికి ఇచ్చేది ఉంది. ఇచ్చింది పలికిమాలిన పని అయితే కాదు కదా. పలికిమాలిన పని అనేది బీఆర్ఎస్ హయాంలో జరిగిందనేసి తెలుస్తుంది. అది దానికి తార్కాణం అనేది ఇప్పుడు ట్యాపింగ్ కేసులో రోజుకొక మాట బయటకు పడుతుంది. ఎన్నికల సమయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల గురించి అనేది పోలీసు వాహనాల్లో డబ్బులు అనేది పంపిణీ చేయటం జరిగిందన్న మాట వాస్తవాలు రావటం జరిగింది. మరి ఇవి పరిపాలన మాటలు కాదా? కవిత గారు అది నేను హర్షిస్తలేను, నేను ఖండం కూడా చేసిన. ఆమెను ఆమె జైల్లో ఉన్నాక సిబిఐను అరెస్ట్ చేయటం అనేది
అది సరిగ్గా కాదన్నమాట నేను చెప్పాను. అయితే అరెస్ట్ కావాల్సిన పరిస్థితులు ఎందుకు దారితీస్తాయి? పనికిమాలిన పనులు చేయటానికి అవకాశం కల్పించినందుకే కదా. దానికి ఆయన జవాబు చెప్పాలి. అది ఆయన. సో తప్పులన్నీ వాళ్ళ దగ్గర, పనికిమాలిన పనులన్నీ వాళ్ళు చేసేసి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం అనేది ప్రజలు హర్షించలేదు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేది స్పష్టంగా తేలిపోతుంది. అదే విషయం, ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే, నేను ఫోన్ ట్యాపింగ్ ఎలాంటిది చేయలేదు. ఒకవేళ లై డిటెక్టర్ పెడతా అంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను అని కూడా అన్నారు. అంటే ఒకవేళ అది ట్రై చేస్తారా సార్ మీరు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ట్రై చేస్తుందా లై డిటెక్టర్? ఇప్పుడు దాని గురించి అనేది ఎంక్వైరీ జరుగుతున్నది. ఎంక్వైరీ డిపార్ట్మెంట్ ఏదైతే చేస్తుందో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వారు ఏమేమి అవసరం వస్తుందో, ఎవరెవరిని తీసుకోవాల్సి వస్తుందో, ఎవరెవరిని పిలవాల్సి వస్తుందో, కొందరికి నాయకులకు కూడా నోటీసులు ఇవ్వచ్చు అనే మాట చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఇస్తారో వాళ్ళ పని వాళ్ళు చేయండి. టైం వచ్చినప్పుడు తనను కూడా ప్రశ్నించినప్పుడు లై డిటెక్టర్ ద్వారా నువ్వు వాస్తవాలు చెప్పడానికి వస్తే అది మంచిదే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేది నడిచింది ఎవరిదంటే కేసీఆర్ది, కేటీఆర్ అనేది అందరూ ఒప్పుకుంటారు. అది వాళ్ళ కనుసన్నల్లో మొత్తం అంత జరిగింది. ప్రజలు ఇప్పుడు నమ్మటానికి తయారుగా లేరు. వారి యొక్క సంజ్ఞలేదే ఇంత పెద్ద ట్యాపింగ్ అనేది జరిగిందా అనే విషయంలో, డబ్బు అనేది మార్పిడి జరిగిందనే విషయంలో అనేది ప్రజలకైతే సందేహాలు లేవు. ఈయన ఎన్ని చెప్పుకున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే, మళ్ళీ ఇంతకు ముందు కూడా అన్నారు ఈడీ మోడీ బోడీ అని, మళ్ళీ అదే మాట ఈరోజు TV9 ముఖంగా అన్నారు. అంటే ఈడీ మోడీ బోడీ అరెస్ట్లతో మమ్మల్ని భయపెట్టలేరు అని అంటున్నారు. కానీ బయట చూస్తే మాత్రం భయపడ్డారు అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఏం మాట్లాడట్లేదు అరెస్ట్ విషయంలో. ఈ కవిత అరెస్ట్ని ఇప్పుడు మళ్ళీ CBI అరెస్ట్ చేసినా కూడా ఏం ఖండించలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కానీ అది ఇంతకుముందే నేను చెప్తా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. సో ఆయన బయటికి ఎంత గంభీరంగా ఉన్నట్టు మాటల్లో మాట్లాడుతున్నా కానీ ఆయన ముఖంలో స్పష్టంగా అనేది ఆ భయము, ఆందోళన అనేది కనబడుతుంది. ఆయన మాట్లాడుతున్న భాషలో తడబాటు కనబడుతుంది. దాంతో మనంలే అర్థం చేసుకోవచ్చు. అంటే మనంలే సానుభూతి తెలపాలి. ఇప్పుడు వాళ్ళు అనేది సానుభూతి తెలపాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మనం కూడా తోటి సమాజంలో ఉన్నవారం కాబట్టి వాళ్ళు తప్పులు చేశారు, అనుభవిస్తారు. కానీ మన సంస్కృతిలో ఏముందంటే, ఎవడన్నా తప్పు చేసినా ఏమన్నా అనుభవిస్తుంటేలే సానుభూతి తెలిపే తత్వం, మనస్తత్వం మానవత్వంలో ఉంటుంది. సో వారి పట్ల మా సానుభూతి ఉంటుంది. ఇప్పుడు మనం చాలామంది అందరూ సీనియర్ నాయకులు మాట్లాడేది, అటు బీజేపీ కాంగ్రెస్ మాట్లాడేది, కేసీఆర్ అందరినీ మోసం చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. అయితే ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ ఎవరిని మోసం చేయలేదు, కేసీఆర్నే మోసం చేశారు. ఇప్పుడు కడియం శ్రీహరి మోసం చేసే వెళ్ళారు రీసెంట్గా అని చెప్పేసి అంటున్నారు కేటీఆర్. ఇప్పుడు ఏంటంటే అది రివర్స్ అయ్యే వరకు వాళ్ళకి ఆ బాధ అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి మొన్న 2018 ఎలక్షన్లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారు 5 వరకు వచ్చిండ్రు. అంటే 14 మందిని మీరు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫెక్ట్ చేయించారు. సో అప్పుడు ఎందుకు అర్థం కాలేదు? అది మనం చేస్తుంది మీకు ఫుల్ మెజారిటీ ఉండే, మెజారిటీ ఉన్నాక కూడా ఆ పని ఎందుకు చేసిండ్రు? సో అప్పుడు మీకు అర్థం కాలేదు. ఇప్పుడులే వాళ్ళు ఇప్పుడు ఆయన ఎంబడి ఉన్నోళ్ళు, ఆయన టికెట్ ఇస్తే, కడియం శ్రీగారి బిడ్డకు టికెట్ ఇస్తే ఆమె థ్యాంక్స్ చెప్పినామే మళ్ళీ ఏం పరిస్థితులు ఎదురైనవో తెలియదు, ఏం తెలిసి వచ్చిందో తెలియదు, ఏ విధంగా లోకల్గా ఆమెకు సహకారం దొరకలేదో మనకు తెలియదు అది. సో ఆమె చివరకు నేను కాంటాక్ట్ చేయననే మాట చెప్పడం జరిగింది. దానికిలే ఆయన ప్రాయచిత్తం చేసుకోవాలి, అంతేగాని వేరేలో నన్ను లాభం లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ కాంగ్రెస్కి సంబంధించి అంటే మీరు రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడు వచ్చే వరికి 500 తగ్గిస్తాం, బోనస్గా ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ మద్దతు ధర వచ్చేసరికి 600 కట్ చేసి తీసుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు రైతులు. అంటే కొన్ని వీడియోస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. దానికి మీరేమంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్ననో మొన్ననో అధికారులతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. రైతులను ఎక్కడైనా మోసం చేస్తే సహించేది లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, ఎంబడే సస్పెండ్ చేయాలి అధికారులను చెప్పడం జరిగింది.
ఎక్కడైనా రైతులకు అన్యాయం జరుగుతుంటే మేము తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు అనేది తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటాం. అన్ని విధాల రైతులకు అనేది కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా బాసటగా నిలుస్తుంది. ఇదే విషయానికి వచ్చి కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అని అన్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి అంటున్నారు. దీనికి మీరేమంటారు? వాళ్ళు అనుభవిస్తున్నారు, అది మార్పు వచ్చి వాళ్ళు అనుభవిస్తున్నారు, మేము అనుభవిస్తలేము. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు మార్పు వచ్చిందనేసి భావిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆయన ఎంతో ఏ విధంగా మాట్లాడుతుండే ఇంతకుముందు, ఇప్పుడు మాట్లాడినటువంటి మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడుతుండే. సో ఆ మాటల తీరులో మార్పు వచ్చిందా లేదా? ఎంబడే ఆయనలే ఏ మోసపూరితంగా ఏమైతే పనులు చేసిండో అవన్నీ ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే బయటపడ్డాయి అది. సో ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు. మార్పు అనేది ప్రజల్లో ఒక రకమైన మార్పు అనేది ప్రజలు చూస్తున్నారు, మరొక రకమైన మార్పు అనేది వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే. ఈ మధ్య అంటే ఒక 2-3 నెలల క్రితం అఖిల్ పైల్వాన్ అని చెప్పి ఒక వ్యక్తి బ్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యారు. అంటే 16 మంది అమ్మాయిలుని అంటే వ్యభిచారం చేయిస్తున్నారు అని చెప్పి ఆయనకి సీఎం రేవంత్ రెడ్డి హెల్ప్ చేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈవెన్ ఆయన కూడా ఒక వీడియోలో చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు రేవంత్ రెడ్డి హెల్ప్ చేశారు బయటికి రావడానికి అని చెప్పి. అంటే బయట మాత్రం ఎలా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే తప్పు పనులు చేసిన వాళ్ళకి రేవంత్ రెడ్డి హెల్ప్ చేస్తారా? ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. మీరు చెప్తున్న సబ్జెక్ట్ మీద నాకు నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు, తెలివైన విషయం మీద నేను స్పందించలేదు.